హలో, వెల్కమ్ టు జీడిఎస్ ఇన్ఫో. ఈరోజు మనం పిఓఎస్బి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గురించి, పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ ప్రీమియం క్యాలిక్యులేషన్ గురించి, మనకి పిఓఎస్బిలో ఎన్ని స్కీమ్స్ ఉంటాయి, అంటే ఎన్ని స్కీమ్స్కి వాటికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, పిఎల్ఐ ఆర్పిఎల్లో ఎంత బోనస్ రేట్ ఉంటుంది, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చూద్దాం. ఫస్ట్గా పిఓఎస్బి చూద్దాం. పిఓఎస్బి ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస్ పత్ర. అంటే ఈ స్కీమ్స్లో ప్రతి ఒక్కటి ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటని. ఫస్ట్గా మనం సేవింగ్స్ అకౌంట్ చూద్దాం. సేవింగ్స్లో మనం కానీ ఒక 1000 రూపీస్ డిపాజిట్ చేసుకుంటే 1 ఇయర్ గాను మనకి 40 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 100కి 4%, అంటే 40 పైసలు. 40 పైసలు వడ్డీ వస్తుంది 1000కి. అది ఒక సంవత్సరానికి అయితే 40 రూపాయలు. మంత్లీ ఇంట్రెస్ట్ 3 రూపాయలు. ఇది మనం ఎప్పుడు కావాలని వేసుకోవచ్చు. అమౌంట్ కావాలంటే ఎప్పుడు కన్నా అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇది. నెక్స్ట్ చూస్తే ఆర్డి. ఆర్డి ఏంటంటే మినిమం 100తో స్టార్ట్ అవుతుంది. మనం 100 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే మనం టోటల్గా 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మంత్కి అంటే టోటల్ 5 ఇయర్స్కి 60 మంత్స్ అంటే 6000 రూపీస్ మనము ప్రిన్సిపల్ అమౌంట్ కడతాం. దానికి ఇంట్రెస్ట్ 1137 రూపీస్ వస్తాయి అనమాట. అంటే 1137 రూపాయలు. 6000 మనం అసలు కడతాం, 1137 రూపాయలు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది మొత్తం ఎన్ని 5 ఇయర్స్. అంటే ఇది అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు ఒకటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇది ఓల్డ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓల్డ్లో మీరు పాతప్పుడు ఆర్డీ ఏమైనా కట్టుకుంటే ఇది క్యాల్కులేట్ చేసినప్పుడు మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో తెలుస్తుంది. జూలై 2023 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఇది ఉన్న ఇంట్రెస్ట్. తర్వాత ఏప్రిల్లో 2023 నుంచి జూన్ 2023కి ఇది ఇంట్రెస్ట్. అంటే గత 2020 నుంచి 25, అంటే ఇప్పుడు మన జరిగే 2025 డిసెంబర్ కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ పెరిగిన 970 నుంచి పెరుగుతా ఇప్పుడు 137 రూపీస్, అంటే 1137 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఆర్డి. ఆర్డి మినిమం ఎంత అంటే 100, మ్యాక్సిమం వచ్చి 1 crore వరకు కూడా చేసుకోవచ్చు. 1 crore అనమాట. 1 crore చేస్తే మనం చేసేది ఇది, మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఇది, ఇలా. ఓకే. నెక్స్ట్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ని మనం బ్రాంచ్ ఆఫీస్లో చేసుకోలేము, ఎందుకంటే దగ్గరలో ఉన్న మీ బ్రాంచ్ ఆఫీస్లో చేసుకోలేము. కాకపోతే అక్కడ దగ్గరలో ఎస్వాల్ ఉంటాయి అనమాట. అక్కడైతే మీరు నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ని చేసుకోవచ్చు. బ్రాంచ్ ఆఫీస్లో అయితే అక్కడ ఉన్న బీపీఎంస్ కానీ మీకు హయ్యర్ లెవెల్ అయిన ఎస్పీఎంస్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీరు ఎంత అమౌంట్ ఫిక్స్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ చేసుకోవచ్చు. ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అనమాట. దీన్ని మన సింగిల్ అకౌంట్ అని చేసుకోవచ్చు, లేకపోతే మన పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా ఇద్దరు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ జాయింట్ అకౌంట్ అని చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన సింగిల్ అకౌంట్ మీద చూద్దాం. సింగిల్ అకౌంట్ మీద నేను ఎంత ఫిక్స్డ్ చేశాను, 1 lakh ఫిక్స్డ్ చేస్తే ప్రతి మంత్ 617 రూపీస్ నాకు ఇంట్రెస్ట్ ఇస్తారు అనమాట. అంటే నేను మంత్లీ 617 రూపీస్ తీసుకోవచ్చు, అంటే వాడుకోవచ్చు. నేను ఈ ఇంట్రెస్ట్ని మనం వాడుకోవచ్చు. ఇయర్కి ఎంత పడుతుంది, 7404 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది టోటల్గా ఎంత, మనం 1 lakh డిపాజిట్ చేసుకుంటే 37,020 రూపీస్ వస్తాయి అనమాట. ఇది మనం మంత్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ ఇంట్రెస్ట్ని కావాలంటే మనం వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంత్లీ ఇన్కమ్ అకౌంట్ చేసుకోవాలంటే దానికి ముందు మనం ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీని యొక్క ఇంట్రెస్ట్ దీంట్లో పడుతుంది, అప్పుడు మనం ఆ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ దీనికి కావాలంటే మనం నెట్ బ్యాంక్ లింక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలని అమౌంట్ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ అయినా విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. పేర్లోనే చూసారా, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇది కూడా ఫిక్స్డే. ఇంట్లో మనం కూడా 1 lakh ఫిక్స్డ్ చేసుకుంటే టోటల్ 8 ఇయర్స్ మనం అసలు 1 lakh ఫిక్స్ చేసామన్నమాట. ఇంట్రెస్ట్ వచ్చి చూసారా 65,600. ఇది మామూలుగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సుకన్య సమృద్ధి అకౌంట్. సుకన్య సమృద్ధి అకౌంట్ ఎవరికంటే 1 year పాప నుంచి మనం 10 years పాప వరకు చేసుకోవచ్చు. 10 years అబవ్ అయితే మనం చేసుకోలేం. ఇంట్లో ఖచ్చితంగా 2 ఆడపిల్లలు చేసుకోవచ్చు. ఒక పాపకి కేవలం ఒక సుకన్య అకౌంట్ మాత్రమే చేయగలుగుతాం. 2 చోట్ల సుకన్య అకౌంట్ ఓపెన్ కాదనమాట. మనం ఇద్దరు బ్యాంకులు చేసుకోవచ్చు, లేకపోతే దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు.
ఇప్పుడు మంత్కి మనం మంత్లీ ఒక 1000 రూపీస్ కడుతున్నాం అనుకుందాం పాప 1 ఇయర్ పాపకి. మొత్తం ఎంత 180 మంత్స్కి 1,80,000 మనం కడతాం. దానికి ఇంట్రెస్ట్ వచ్చి 3,74,613 రూపాయలు వస్తుంది. టోటల్గా ఈ అమౌంట్ కలిపి 5,54,613 రూపాయలు. అంటే మొత్తం ఇది ఇంత మనం 15 సంవత్సరాలు కలిపి 1,80,000 కడతాం అనమాట. ఇది మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరం ఉంది. 6 సంవత్సరాలు మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు, అలాగే ఆగి ఉంటే చాలు. అప్పుడు మనకి టోటల్గా అంటే పాపకి ఎంత వయసు వస్తుంది 2045కి, పాపకి వచ్చే ఏజ్ 22. ఆ టైంకి టోటల్ అమౌంట్ 5,54,000. సరే మన 15 ఇయర్స్ అంటే పాపకి 16 ఇయర్స్ అంటే 1 ఇయర్ కాదు పాపకి 15 ఇయర్స్ కట్టమంటే అప్పుడు పాపకి 16 ఇయర్స్ వస్తాయి అనమాట. అప్పటికి ఈ అమౌంట్ అయిపోద్ది. ప్రతి ఇయర్ మనకి ఇట్లా ఇంట్రెస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రతి ఇయర్ ఒక దగ్గర ఉన్న సబ్ ఆఫీస్కి అంటే ఎస్ఓకి వెళ్తే అక్కడ వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ పోస్ట్ చేస్తారు అనమాట. మంత్కి అంతే, ఈ ఇయర్ మొత్తం కలిపి మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఇక్కడ ఈ వడ్డీ అంతా వేస్తారు. అలా ఈ ఈ సుకన్య అకౌంట్ కేవలం 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాల పాప మాత్రమే చేయొచ్చు. అంత పైన వయసు ఉంటే ఈ సుకన్య అకౌంట్ వాళ్ళకి వర్తించదు అనమాట. నెక్స్ట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్. ఈ టైమ్ డిపాజిట్ అకౌంట్ని మనం ఎక్కడైనా బిఓలో చేసుకోవచ్చు, లేకపోతే ఎస్ఓలో చేసుకోవచ్చు, దగ్గరలోనే ఏ పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు. దీని లోపల మినిమం ఏంటంటే 1000 రూపీస్. ఓకేనా, మినిమం 1000తో స్టార్ట్ అవుతుంది. ఇది 1 ఇయర్ టీడీ, 2 ఇయర్స్ టీడీ, 3 ఇయర్స్ టీడీ, 5 ఇయర్స్ టీడీ. అంటే ఒక ఇయర్ టీడీకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 ఇయర్ టీడీ చూసుకుంటే 1000 ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ గాను మనకి ఎంత 71 రూపీస్. అంటే 1 ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ అసలు 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ టీడీ అనుకున్నాం. 5 ఇయర్స్ టీడీ 5 ఇయర్స్కి అయితే ఎంత అవుతుంది? మనం ఇన్వెస్ట్ చేసేది వచ్చి 1000, వడ్డీ వచ్చి 385 రూపాయలు. అంటే మనం 1,00,000 రూపాయలు దీంట్లో వేసుకుంటే 5 ఇయర్స్ కన్నా 38,570. అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కన్నా దీంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఎంత వచ్చింది దాకా మనకి? ₹37,020 అనమాట. అదే ఇక్కడికి వస్తే మనకి ఫిక్స్డ్లో టీడీలో అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది దాంతో పోల్చుకుంటే కూడా. అదే 5 ఇయర్స్లో. ఓకేనా, మనం 5 ఇయర్స్ వరకు అయితే ఈ అమౌంట్ తీసుకోలేము. ఖచ్చితంగా 5 ఇయర్స్ ఖచ్చితంగా ఉంచాలి. ఇదనమాట 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్. అంటే 4 ఇయర్స్ మనకు లేదు. మనం కావాలంటే ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ మటు మనం వాడుకోవచ్చు. మన ప్రిన్సిపల్ అమౌంట్ మటుకు అలానే ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్, పీపీఎఫ్. పీపీఎఫ్ ఏంటంటే టోటల్ 15 ఇయర్స్ అనమాట. మనం మంత్లీ కాంట్రిబ్యూషన్ ఇచ్చి 1000 రూపీస్ కానీ చేసుకుంటే, చూసారా, ఇది సేమ్ మనకి సుకన్య ఎలాగో ఇలా ఇది కూడా అలాగే. అంటే దీంట్లో మినిమం ఏంటంటే 1000 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1 ఇయర్లో 1,50,000 రూపీస్ వరకు అమౌంట్ వేసుకోవచ్చు అనమాట. పర్ 1 ఇయర్కి 1,50,000. అంటే 1.5 lakh అమౌంట్ మాత్రమే దాని లోపల చేయొచ్చు. అంతకుమించి ఒక ఇయర్కి ఎక్కువ వేయలేం. అంటే మనం ఇదేంటంటే మనం మంత్కి 1000 వేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట అమౌంట్ మనకి. ఇది సంవత్సరం మనకు వచ్చే ఇంట్రెస్ట్ అనమాట. సుకన్యకి అయితే దీనికన్నా సుకన్యగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. పీపీఎఫ్కి సుకన్య అంత ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఎన్ఎస్సి అనమాట. ఎన్ఎస్సి కూడా అంతే, ఫిక్స్డ్. ఇవన్నీ ఫిక్స్డ్ అకౌంట్స్. మనం ఎంత అమౌంట్ అని ఫిక్స్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 lakh ఫిక్స్డ్ చేసాం. సారీ, ఇప్పుడు 1 lakh ఫిక్స్ చేసాం. అంత 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చూసారా? 44,930. ఇది కేవలం ఎస్ఓలో మాత్రమే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో అయితే అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేసుకోలేరు. ఎందుకంటే అక్కడ యాక్సెస్ లేదు కాబట్టి. మీరు కింద ఉండేది కనిపించేది కేవీపీ అనమాట, కిసాన్ వికాస్ పత్ర. ఇది 9 years 7 months ఉంటుంది. సేమ్ 7.5 ఇంట్రెస్ట్ అనమాట దీని ఇంట్రెస్ట్ రేటు. మనకి చూసుకున్నట్టయితే మనం 1 lakh కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈ 9 years 7 monthsలో 1 lakhకి
1 lakh ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మనం పెట్టుకునే అమౌంట్ డబుల్ అవుతుంది అనమాట. ఎంత అమౌంట్ 1 lakh పెడితే 1 lakh ఇంట్రెస్ట్. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 2 lakhs. అంటే మనం ఒకవేళ కానీ ఒక 10 lakhs కానీ అమౌంట్ వేసుకుంటే దానిలో 10 lakhs వేసుకుని ఒక 9 years 7 months అలాగే వదిలేస్తే మనకి ఏమవుతుందంటే క్యాల్కులేట్ 10 lakhsకి అదే 9 years 7 months 10 lakhs వస్తుంది అనమాట. అంటే దాదాపు 20 lakhs అమౌంట్. మీరు ఇప్పుడున్న ప్రస్తుతం వడ్డీలో ఫిక్స్ చేసుకుంటే రేపు వడ్డీ పెరిగినా తగ్గినా మీకు సంబంధం ఉండదు. ఈ వడ్డీ ప్రకారం వెళ్తుంటే 7.5 ఇంట్రెస్ట్ రేట్. అంటే మామూలుగా మనకున్న 5 years సిడి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో సేమ్ అంతే. ఇప్పుడు మనం 7.7 ఎన్ఐసి చూసుకుంటే 7.7% ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం 10 లక్షలు వేసుకుంటే 5 సంవత్సరాలు 4,49,035 రూపాయలు అవుతుంది. అంటే 14,49,035 రూపాయలు. ఓకే, ఇది ఇందులో ఉన్న స్కీమ్స్ మొత్తం అనమాట. ఒకసారి మొత్తం స్కీమ్స్ అన్ని చూసుకుంటే ఎస్బి, ఆర్డి, మంత్లీ ఇన్కమ్, సీనియర్ సిటిజన్స్, సుకన్య, నేషనల్ సేవింగ్స్, పబ్లిక్ ప్రొవిడెంట్, పిపిఎఫ్, ఎన్ఎస్సి, కేవిపి. ఓకేనా? వీటి యొక్క ఇంట్రెస్ట్ రేట్లు చూసుకుంటే ఇప్పుడు చూసారా, ఇది వచ్చి వాటి ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి 8.2%, సుకన్య సమృద్ధి యోజనకి 8.2%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్కి 7.7%, కిసాన్ వికాస్ పథ్కి 7.5%, 5 years టీడీకి 7.5%, మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి 7.4%, పీపీఎఫ్కి 7.1%, ఇంకా 3 years టైం డిపాజిట్ అయితే 7.1, 2 years టైం డిపాజిట్కి 7.0, 1 year టైం డిపాజిట్కి 6.9, ఆర్డీకి 6.7, ఫైనల్గా సేవింగ్స్ అకౌంట్కి 4.6. ఓకేనా? ఇది మనకున్న పిఓఎస్బి ఇంట్రెస్ట్ రేట్లు, వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఇదన్నమాట అంత డీటెయిల్స్ అన్ని. ఓకే.